నేను ఇప్పుడు భూమి గురించి మాట్లాడుతున్నానండి. నిన్న నా కాడకి నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి ఆ భూమి ఎక్కడెక్కడ ఉంది చెప్పమన్నారు. చెప్పానండి. మొత్తం మాకు 5 ఎకరాల 28 సెంట్లు భూమి వచ్చిందండి, మాకు గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి మాట్లాడాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే, దానికి సంబంధించిన కాగితాలు మీకు ఆడ ఏమి లేవా అన్నారు. లేవండి, వచ్చిన ఒరిజినల్ పట్టాయే వాళ్ళు లాగేసుకున్నారండి కబ్జాదారులు అని చెప్పేసి అన్నా. ఎవరా అని చెప్పి అడిగారు. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల శరిబాబు లాక్కెళ్ళిపోయారండి మా దగ్గర నుంచి. వాళ్ళ కొడుకులు వాళ్ళు కలిసి చేశారండి పని చెప్పేసి మాట్లాడాం. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఎంత అయితే భూమి ఉందో, మీరు ఎంతమంది అయితే వారసులు ఉన్నారో అంతమంది మాకు ఒక లెటర్ మీద రాసేయండి. దాని ఎంత ఉంది ఆలోచన, ఇప్పుడు మేము ఆ డబ్బు మీకు కడతాం, ఆ కాగితాలు మేము తెచ్చుకుంటాం, అవి అట్టా ఖాళీ చేపిస్తాం, మేము చేపిస్తాం అక్కడ, మీరు ఆ పని చేయగలరా అని చెప్పేసి అడిగారు వాళ్ళు. నేను అన్నాను, ఇది ఒక్కరి మీద కదండి ఉంది, ఇప్పుడు 4 కుటుంబాలు ఉన్నాం మేము, 4 కుటుంబాలు కూడా పిల్లలు ఉన్నాము, మరి మేమందరం కూడుకొని మాట్లాడాలి అని చెప్పేసి అన్నా. అంటే మరి పిలిచి మాట్లాడతావా అని చెప్పి అడిగారు నన్ను. మాట్లాడాలంటే మరి బాపట్ల అక్కాయ, పెద్ద అక్కాయ చనిపోయింది, పెద్ద అక్కాయ పిల్లలు ఉన్నారండి. మరి ఇక్కడ చిన్న అక్క పిల్లలు, తమ్ముడు పిల్లలు, మరి నేను కానీ నా పిల్లలు కానీ ఉన్నారండి. మరి దీంట్లో మళ్ళీ మా మనవడు సంతాలు కూడా ఉన్నారు, మరి తమ్ముడికి వచ్చేసి 3 మగ పిల్లలు ఉన్నారండి అని చెప్పేసి అన్నా. మీరు ఆలోచించుకోండి అమ్మా, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తావు మేము, మళ్ళీ నువ్వు టైం తీసుకో, మీరు మీ వాళ్ళతో అందరితో మాట్లాడు, మీ వాళ్ళతో అందరితో మాట్లాడి మాకు ఫోన్ చేయి, మీకు పలానా రోజు రమ్మంటే మేము నీ కాడికి వస్తామని చెప్పేసి మాట్లాడారు. సరే అండి, మా వాళ్ళతో మాట్లాడుకొని మీకు మేము కబురు పెడతామండి అని చెప్పేసి అన్నా నేను. ఇది ఎందుకంటే మేము ఎన్ని అర్జీలు పెడుతున్నా కూడా మాకు ఎంత న్యాయం జరగలే మాకు. నేను బాగా తిరుగుతున్నాను, దీంట్లో నన్ను తిరిగే కాడ చూశారంటున్నాను వాళ్ళు. చంద్రబాబు అన్న ఆఫీస్ కాడ కానీ, పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ కానీ, మరి చంద్రబాబు ఇంటికాడ, మరి లోకేష్ బాబు ఇంటికాడ కానీ, ఇక్కడ నేను తిరుగుతుంటే వాళ్ళు చూశారంటున్నాను, గమనించారంట. బాగా గమనించి నా అప్లికేషన్ కూడా వాళ్ళు చదివారంట. చదివి వాళ్ళు నా అడ్రస్ కనుక్కొని వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. 4 వచ్చారు. 4 కూడా మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇంకా వచ్చారండి. వాళ్ళ పేర్లతో సహా అని చెప్పారు నాకు. మరి వాళ్ళు, మేము తెచ్చుకుంటాం, ఆ కాగితాలు మేము తెస్తాం, ఆ భూమి మీద ఎవరైతే ఉన్నారో మేము ఖాళీ చేపిస్తాం, మీకు సపోర్ట్ కూడా మేము ఉంటాం అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. మీకు ఏం జరగకుండా మేము చూసుకుంటాం, సపోర్ట్ మేము ఇస్తాం, అవసరమైతే వాళ్ళ మీద మేము బలమైన కేసులు కూడా పెడతాం అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. మాట్లాడితే నేనేమంటున్నానంటే, ఏమంటే నేను కొద్దిగా ఆలోచించుకోవాలి, కొద్దిగా టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని నేను చెప్తాను, ఏ సంగతి చెప్తాను, మీకు ఫోన్ చేస్తాను అని చెప్పంటే వాళ్ళు 4 నెంబర్లు ఇచ్చేళ్ళారు నాకు, ఫోన్ నెంబర్లు. ఆ 4 నెంబర్ కూడా మా వాళ్ళకి కూడా పంపించాను నెంబర్లు. మా వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. ఒకరి కాడ పోయినా ఒకరి కాడ ఉంటే కానట్టు నెంబర్లు పంపించా. ఒకరి కాడ పోయినా ఒకరి కాడ ఉంటే అన్నట్టు. ఎందుకంటే ముందు మోసపోయాం మేము, ముందు దెబ్బతిన్నాం. వాళ్ళు పిలిపించి మమ్మల్ని పరిష్కారం చేస్తాం రమ్మని చెప్పి, రాజీ పడతాం రమ్మని చెప్పి మన మీద దాడి చేశారు. వాళ్ళు లంచాలు కట్టేసి అధికారులకి మా మీద దాడి చేసి మా దగ్గర ఉన్నాయని లాక్కెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత మొరపెట్టుకున్నా కూడా ఎవరు ఇంటల్లా. నేను ఎంతగానో చెప్పా, ఇంటర్లు ఎవరు కూడా. తర్వాత మాకు పొలం కాడ గొడవ జరిగినప్పుడు కూడా, అప్పుడు కూడా ఈయన కారు వేసుకొచ్చారు. అప్పుడు కూడా ఒక 5 వచ్చారండి. 5 చేను దగ్గరికి వచ్చారు. మేము చేను అప్పుడు ఖాళీగా ఉంది, ఖాళీగా ఉన్నప్పుడు నేను చేను దగ్గర ఉన్నాం. మేము ఉన్నప్పుడు మురళీమోహన్ అంట, వాళ్ళు చుట్టాలంట, వాళ్ళు బంధువులు. ఈ ప్యాటు బాగుంది, చేను బాగుంది, మధ్యలో ఉంది, దీనికి రోడ్డు కూడా బాగుందని చెప్పి చూశారు. వాళ్ళు కారు వేసుకొచ్చారు. అప్పుడు మేము అక్కడే ఉన్నాం, అందరం పొలం దగ్గరే ఉన్నాం. అయితే వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ ఇస్తే, అమ్మ ఈ భూమి మీకు వస్తే మాకు అమ్ముతారా అని చెప్పి అడిగారు. వస్తే అలాగే అమ్ముతాం సార్ అని చెప్పేసి అన్నాం. అప్పుడు ఆ ఫోన్ నెంబర్ కూడా మేము దాంట్లో పెట్టుకున్నాం. ఆ రోజున ఆ కవర్లో పెట్టుకుంటే మా దగ్గర ఆధారాలు కానీ ఆ ఫోన్ నెంబర్ అన్నీ దాంట్లో పెడితే వాళ్ళు మమ్మల్ని కొట్టి లాక్కెళ్ళిపోయారు.
30 మంది మా మీద దాడి చేశారు. మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం లాక్కెళ్ళిపోయారు. మేము ఎంత చెప్పినా ఇంటల్లా, ఎవరు ఇంటల్లా. సరే ఇట్లాగా నా కాడికి అంతకుముందు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇట్టే. మీరు ఇట్లా చేస్తే మేము వస్తామమ్మా, మేము చేస్తామని చెప్పేసి మాట్లాడారు. సరే నేను ఒప్పుకోవాలి అప్పుడు. నేను ఒప్పుకోలేదు. అట్లాగా ముగ్గురో నలుగురు వచ్చినారు. 3 ట్రిప్పులకి వచ్చినారు నా దగ్గరికి. వచ్చి మాట్లాడారు. మాట్లాడితే మా వాళ్ళు కూడా అన్నారు, అమ్మ చేసేద్దాము, సరే మాట్లాడు అని చెప్పేసి. అంటే నేను వద్దా, ఇప్పుడు వద్దు, ఆగండి, మీరు ఆగండి, ఇప్పుడు అవసరం లేదు, వచ్చే రోజుకి అదే వస్తుంది అని చెప్పేసి నేను మా వాళ్ళకి చెప్పా. సరే మా వాళ్ళని మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు, మమ్మల్ని ఎంతో హింసించేస్తున్నారు. వాళ్ళు మా భూములు నూకేసింది కాక, కబ్జా చేసింది కాక, ఒక రౌడీజంగా గొండేజంగా మా ఇంట్లో ఇద్దరిని చంపేసి, మా ఆస్తి అంతా నూకేసి, మాకు నిలువ నీళ్ళు లేకుండా చేస్తారు. మాకు ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళు బంధువులతో కొట్టిస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు, మరి వాళ్ళు చుట్టాల కాడికి పిలిపించి కొడుతున్నారు, వాళ్ళు పెద్ద మనుషుల కాడికి పిలిపించి కొడుతున్నారు మమ్మల్ని. మరి ఆ ఊళ్ళో వాళ్ళు గీత గీసుకొని గీతలో కూర్చుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడే శలామని చేస్తారు, బయటకు వచ్చి ఏం చేయలేరు వాళ్ళు. అక్కడే ఒక రౌడీజం కానీ గోండాయిజం కానీ అక్కడే దొరుకుతున్నాయి. దీనివల్ల మేము ఎంతో బాధపడ్డాం, ఎంతో హింసించారు మమ్మల్ని, ఎంతో బాధ పెట్టారు. సరే నా దగ్గరికి ఎంతమంది వచ్చినా కూడా నేను సమాధానం చెప్తున్నాను, కానీ వాళ్ళకి నేను ఇలేకపోతున్నాను. ఎందుకంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను నేను. సరే నిన్న నేను సచివాలయంకి వెళ్ళి వచ్చా, ఎలకపూడి 10వ తారీఖున, 11వ నెల 10వ తారీఖున వెళ్ళి వచ్చా. అక్కడ అర్జీ పెట్టొచ్చా. చంద్రబాబు అన్న ఇంటికాడికి వెళ్ళాను, అక్కడి నుంచి లోకేష్ బాబు ఇంటికాడికి వెళ్ళి అక్కడి నుంచి సచివాలయం వెళ్ళా ఎలగపూడి. అక్కడ పెట్టేసి వచ్చి అర్జీ. ఆ అర్జీ పెట్టొచ్చాక మరి ఎట్లా తెలిసిందో వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, 4 వచ్చారు. 4 వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, మీ భూమి మీకు ఎంతైతే ఎలవిషన్ ఉందో ఇప్పుడు అంతా మేము కడతాం, డబ్బు మాకు రాసియండి. మీరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రాసిమ్మంటున్నారు. మీ పిల్లలు కానీ, మీ అక్కయ్య పిల్లలు కానీ, మీ తమ్ముడు పిల్లలు కానీ, మీ తమ్ముడు వాళ్ళు కానీ, మీరు అందరూ కలిసి మాకు మేము ముందే డబ్బు ఇస్తాం. దాన్ని ఎంత యాల్వేషన్ ఉంటే అంత మేము ఇస్తాం. ఆ కాగితాలు మేము తెచ్చుకుంటాం. అవి ఎలా ఖాళీ చేపిస్తారో మేము చేపిస్తాం అని చెప్పేసి మాట్లాడారు. ఆ భూమిలో ఎన్ని ఇల్లు పడ్డా కూడా, ఎవరు కట్టినా కూడా మేము ఖాళీ చేపిస్తాం. ఆ కాగితాలు మేము తెచ్చుకుంటాము. మీరు మాకు అమ్ముతారంటే మేము రాడి అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. సరే సార్, మేము మాకు కొంచెం ఆలోచించుకొని మాట్లాడతామని చెప్పేసి అన్నాము. ఇది ఒక్కరి వల్ల కాదు కదా, నా ఒక్కదాని వల్ల కాదు. ఇప్పుడు మా కుటుంబంలో 6 సంతానం, మన అమ్మకి, నాన్నకి, మా అమ్మకి 6 సంతానంలో 3 చనిపోయిన 3 ఉన్నాం. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి మేము అంతా మాట్లాడుకోవాలి కదా. మొత్తం ఎట్లేదని మనం 40 మంది ఉన్నాం. ఇది 4 కుటుంబాల మీద 40 మంది ఉన్నాం. మేమందరం కూర్చొని ఒక సాటకు పిలుచుకొని మాట్లాడుకోవాలి. మేమందరం ఆలోచించుకోవాలి, దీని గురించి ఆలోచించుకొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని, మాకు వాళ్ళు అమౌంట్ మీకు అక్కడే ఇచ్చేస్తాం, మీరు ఎక్కడైతే మాకు కాగితాలు రాసిస్తారో అక్కడికక్కడే మేము ముందే డబ్బులు ఇస్తాం మీకు. మేము డబ్బులు ఇచ్చాక మీరు రాయండి, మీరు ఎవరిని తెచ్చుకోండి, మీ పెద్ద మనుషులు ఎవరిని తెచ్చుకోండి, వాళ్ళ ముందే మేము అప్పచెబుతాం డబ్బులు అని చెప్పేసి మాట్లాడారు. సరే అండి, మేము ఆలోచించుకొని చెప్తామండి ఏ సంగతి అంటే, వాళ్ళు 4 ఫోన్ నెంబర్ నాకు ఇచ్చిపోయారు. ఆ నెంబర్లు కూడా నేను 2-3 పంపించా. ఆ నెంబర్లు ఉంచండి మీ దగ్గర అని. ఎందుకంటే మా దగ్గర పోయినా ఇంకోళ్ళ దగ్గర ఉంటాయని. ఎందుకంటే ముందు దెబ్బతిన్నాం మేము, పోగొట్టుకొని బాధపడ్డాం. ఆధార్ కార్డులు కానీ అన్నీ కానీ మేము పోగొట్టుకొని మేము ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు 2వ ఇంక 3వ 4వ జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా మేము దెబ్బతిన్నాం కాబట్టి జాగ్రత్త పడాలి కదా. అది మేము ఇంకా వచ్చారు, ఇట్లా మాట్లాడాము. మరి ఎక్కడోళ్ళు ఏంటో నాకు అన్నీ ఎవరని చెప్పలేదు. వాళ్ళు తర్వాత మాట్లాడతామన్నారు. మీరు అందరూ ఆలోచించుకొని మమ్మల్ని పిలిపిస్తే మేము వస్తాం మీ దగ్గరికి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. మీరు ఆలోచించుకోండి, 1-4 సార్లు ఆలోచించుకోండి, మీరు టైం తీసుకొని మీరు మాట్లాడుకొని, మీరు అందరూ కలిసి మాట్లాడుకొని మమ్మల్ని పిలిపిస్తే మేము వస్తాము, వచ్చి మీకు మేము నిలబడతాం. మీ మీద కూడా ఎవరు రాకుండా మేము చూసుకుంటాం. ఎవరైనా వచ్చినా వాళ్ళ మీద బలంగా కేసులు పడిపోతాయి. మీ మీద ఎవరికైనా వచ్చిన ఎవరి మీద మీ మీదకి వస్తే వాళ్ళకి బలమైన కేసులు మేము పెడతాం. ఆ చర్య మేము తీసుకుంటామని చెప్పి మాట్లాడారు. సరేనండి, మేము ఆలోచించుకొని చెప్తాను. నేను చెన్నగా చెప్పలేనండి. ఇప్పుడు చెన్నగా మీరు వచ్చారు, నాకు తెలియదు కదా, మీరు ఇప్పుడు చెన్నగా వచ్చారు,
అంతకుముందు లోగడ కొట్టే జరిగిందండి, జరిగి మేము మోసపోయామండి అని చెప్పేసి అన్న. లేదమ్మా మేము అట్ట చెయ్యము, ఇప్పుడు దాని రేటు ఎంత ఉందో అంతే రేటు కడతాం మేము, అంత రేటు కట్టి మేము మీకు డబ్బులు ముందుగానే ఒప్పచెబుతాము. మీ తరపున ఎవరైనా తెచ్చుకోండి, పెద్ద మనుషుల్ని, వాళ్ళ ముందే మేము ఒప్పచెబుతాం. ఎవరైనా తెచ్చుకోండి, మీ తరపున ఎవరైనా తెచ్చుకోండి, వాళ్ళ ముందే మీకు అమౌంట్ మేము ఒప్పచెబుతాము. తర్వాత మాకు కాగితాలు రాయండి, మేము చూసుకుంటాం అంటున్నారు. సరే నిర్ణయించుకొని మేము ఆలోచించుకోవాలి, మేము అందరం ఒకసారి కూర్చోవాలి, అందరం మేము ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. అటు మరి బాపట్ల నుంచి అక్కాయి పిల్లలు రావాలి, ఇటు తమ్ముడి పిల్లలు కానీ, చిన్నకాయ కానీ చిన్నకాయ పిల్లలు కానీ, మరి నేను కానీ నా పిల్లలు కానీ అందరూ ఒకసారి కూడుకోవాలి కదా. ఇప్పుడు కోడల్లో మన వాళ్ళు అందరూ తయారయ్యారు కదా, మరి అందరూ ఉన్నారు కదా. ఇది ఒక్కరితో పోయేది సమస్య కదా. ఇప్పుడు 4 కుటుంబాల మీద అందరం ఉన్నాం, మేము పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మేము 4 తరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు 4 తరాలు, మా అమ్మ కానించి, మరి మా కానించి, మా బిడ్డల కానించి, మా బిడ్డల కానించి కూడా మన ఓట్లు వేశారు. మరి ఇప్పుడు 4 తరాలు అయినాయి కదండి. ఈ 4 తరాల నుంచి కూడా మేము మా తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే మా అభిమానం. మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి కూడా మమ్మల్ని కొట్టారు వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నామని. ఎంతో చిత్రవదం చేశారు మమ్మల్ని. ఇది భూమి 1 సెంటు కాదు, 2 సెంట్లు కాదు, మేము వదిలేసుకోవటానికి 5 ఎకరాల 28 సెంట్లు భూమి నిలువు నీళ్ళు లేకుండా చేశారు. మాకు ఎంత బాధగా ఉంటుంది. మా అమ్మ బంగారం అంత నూకేశారు, మరి ఆమె కొడుకుని చంపేశారు, ఆమె ఆస్తి అంత పొలం అంత నూకేశారు, ఆమెను చంపేశారు. మరి మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తుంటే మాకు ఎలాగుంటుంది. ఎవడన్నా 1 సెంటు వదులుకుంటాడేమో. ఒక గజం కలిస్తేనే, ఏరే స్థలంలో గజం కలిస్తేనే గొడవలు ఆడుకోవటం, కొట్లు ఆడుకోవటం, స్టేషన్లకు వెళ్తాం, కేసులు పెట్టుకోవటం, కోర్టులు తిరుగుతున్నారు. మరి మేము 5 ఎకరాల 28 సెంట్ల భూమి మేము ఎట్ట వదులుకుంటాం. ఏమేమి తినలేదు, దాంట్లో 1 రూపాయి మేము తినలేదే, మేము అనుభవించలేదే, ఎవరు దాంట్లో ఇల్లు కట్టుకోలేదు మేము. మా తల్లిదండ్రుల ఆస్తికి ఎవరో హక్కుదారులు అయితే మేము ఎట్ట ఊరుకుంటాము. వారసులో మేము ఉన్నాం కదా. మా తల్లిదండ్రుల బిడ్డలు మేము ఉన్నాం, బిడ్డలు ఉన్నారు, మనవాళ్ళు సంతానం ఉన్నారు, హక్కుదారులు ఉన్నారు, దానికి సంబంధించిన హక్కుదారులు ఉన్నారు. ఎవరో వచ్చి మా భూమిలో వచ్చి ఆక్రమించుకొని ఎవడో అమ్ముకు దిగుతుంటే మేము ఎట్ట చూస్తూ ఉంటాం. మేము పట్టాం, ఓప్పు పట్టి అంతకాలం పట్టాం. వాళ్ళు ఏం చేశారు, మేము సెటిల్మెంట్ చేసుకుంటాము, రాజీ పడతాం రాండి అని చెప్పి 3 సార్లు మమ్మల్ని కొట్టారు. మరి 3 సార్లు కూడా మమ్మల్ని బెదిరించారు. మాకు ఎలాగుంటుంది, మాకు బాధే కదా. ఎవరో సొమ్ముకి వాళ్ళు వచ్చి అడ్డపడుతుంటే ఇప్పుడు మా సొమ్ము వాడికి సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళు దాంట్లో దూరుతున్నారు. సంబంధం లేని కూడా దాంట్లో దూరి మా మీద కొట్లాట జరిగి గొడవలు చేసి చిత్రవదం చేస్తుంటే మాకు ఎలా ఉంటుంది. మా ఇంట్లో అందమ్ముడు పోగొట్టుకొని, మా తల్లిని పోగొట్టుకొని, మా ఆస్తి అంతా పోగొట్టుకొని, అమ్మ బంగారం పోగొట్టుకొని, మరి మా మీద మా బిడ్డల మీద మమ్మల్ని దాడి చేసి మా మీద దాడి చేసి మరి మాకు నిలువ నీళ్ళు లేకుండా చేసి ఇల్లు వాకిళ్ళు లేకుండా చేస్తే మాకు ఎలాగుంటుంది, ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు మేము ప్రతి వాళ్ళు అద్దెలకే ఉంటున్నాం, ఎవరికి సొంత ఇల్లు లేవు, మాకు బాధే కదా. ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నాను నేను. రేపటి రోజున మేము అందరం కూడుకొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని మరి ఏదైనా చేయదలుచుకుంటే ఇంక చేయటమే, మేము చేసేది లేదు. ఇన్నాళ్ళు ఓర్పు పట్టాం. వాళ్ళు మా భూములు మాకు ఇస్తారు. మరి ఇంత భూమి పోగొట్టుకున్నాం. సెంటు కాదు, 2 సెంట్లు కాదు, 5 ఎకరాల 28 సెంట్లు భూమి, మహానాడు సీతానగరం. మరి ఆ భూమిని కూడా జగన్ సార్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు. మరి ఆయనకు తెలుసో తెలీదో మనకు తెలియదు ఆ సంగతి. కానీ ఆయన తెలిస్తే మరి చెన్నిచ్చాడు కాదేమో. మరి ఆ పార్టీని అడ్డం పెట్టుకొని చేశారు వాళ్ళు. దుర్మార్గం పనులు చేశారు. ఒక రౌడీజంగా గోండేజంగా మమ్మల్ని పిలిపించి మమ్మల్ని మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మా దగ్గర లాక్కెళ్ళిపోయి మా మీద ఎదురు కేసులు పెట్టి మాకెంత బాధగా ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్ తిరగటం, పోలీస్ స్టేషన్ కాడ కూర్చోవటం, మేము కూలీ నాలు చేసుకొని బతుకుతున్నాం. అంత భూమి ఉండి కూడా, అంత ఆస్తి ఉండి కూడా మేము ఇట్లా అయిపోయామంటే మాకు ఎంత బాధగా ఉంటుంది. మేము ఓర్పు పట్టాం. ఇప్పుడు 4 సార్లు 3 సార్లు వచ్చారు మా దగ్గరికి, మేము ఒప్పుకోవాలా. సరే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటాం. ఎందుకంటే మాకు ఇల్లు వాకి లేవు, మా బిడ్డలకు లేవు. ఎన్నాళ్ళు అద్దెలు కట్టుకుంటాం మేము. సొంత భూమి పోగొట్టుకో, అంత భూమి పోగొట్టుకో, ఎన్నాళ్ళు మేము అద్దెలు కట్టుకుంటూ ఉండాలి. ఇంకెల్లకాలం మేము అద్దెలు కట్టుకుంటాం బతకాలి. ఆస్తి పోగొట్టుకో మేము.
మా తల్లిదండ్రులు సంపాదించాల్సి మేము తింటాకలేదా? ఎవడో ఎందుకు తినాలి? వాడేమన్నా మా 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 సొమ్ముకు పుట్టారా? మా అమ్మకి నాన్నకు పుట్టారా? లేదా మా కులంలో పుట్టారా? ఎవరో వచ్చి మా ఆస్తి చేసుకోవటం, మేము అమ్మలేదు ఏం లేదు. సరే మేము అమ్మితే నువ్వు వేసుకున్నా బాగుంటుంది. మేము అమ్మలేదుగా. మేము అమ్మేట్టు మీరు చూపించండి కాగితాలు. అది కూడా అడుగుతున్నాం మేము అమ్మేట్టు చూపించండి. 1980లో వచ్చింది ఆ భూమి, 81లో అమ్మేసిందని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. ఎట్లా అమ్ముతారు? అది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, అది ఎట్లా అమ్ముతారు? గవర్నమెంట్ ఇచ్చింది అయితే ఎట్టైనా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగాలి. సంవత్సరానికి అమ్మటానికి లేదు కదా. ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా అమ్మిద్దామా? 81లో అమ్మేసిన. 80లో వచ్చింది పొలం, 1980లో వచ్చింది. 81లో అమ్మేసిందని చెప్పి ఒక ఎంఆర్ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని తప్పుడు సాక్ష్యాలు చెప్పి తప్పుడు కాగితాలు రాసి ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఆ భూమి బిడ్డలు ఉన్నాం, వాళ్ళు బిడ్డలు ఉన్నారు, హక్కుదారులు ఉన్నారు. ఎవరికి తెలియకుండా ఆమె ఎట్ట అమ్మిద్ది? 1980లో వస్తే 81లో అమ్మిందని అంటున్నారు. ఆమె 2001లో చనిపోయింది. మరి అప్పుడు దాకా ఆమె ఉంది కదా. మరి ఆ ఉన్నప్పుడు కొన్నవాళ్ళు మా దగ్గరికి వచ్చి మీ అమ్మ భూమి అమ్మేసింది, మరి మీకేంటి, మీరు వస్తారు రేపు రోజు అని చెప్పేసి అడగాలిగా మమ్మల్ని. మా కాడికి ఎవరు రాల, ఎవరు అడగలా. మేము వెళ్తుంటే మా మీద దాడి చేస్తున్నారు. మా అమ్మని అడిగితే నేను అమ్మలేదమ్మా, నేను ఎట్ట అమ్ముతాను. ఒకలా బెదిరించి ఏమైనా సంతకాలు చెప్పుకున్నారేమో తెలీదు. తీసుకుపోయి ఇంటికాడ బెదిరించి చంపేస్తాను, ఈ కొడుకుని చంపేస్తా, కూతురుని చంపేస్తా అని చెప్పాను. బెదిరించాను, సంతకాలు చెప్పుకున్నారు అక్కడ. మరి అట్టని చెప్పుకోవచ్చు కదా, ఎందుకంటే ముందు ఒక కొడుకుని చంపేశారు కదా. మరి మిగతా పిల్లలు కూడా చంపేస్తామని భయం పెట్టామన్నా ఆమెకాడ ఆమెను తీసుకుపోయి ఇంటికాడ రహస్యంగా ఆమె చేశారేమో. మరి అప్పుడు అంతా అడవి కదా, అది ఊరు లేదు కదా. అప్పుడు ఊరు లేదు, అంత వల్లకాడ. అది ఊరు ఏడుంది అక్కడ, అప్పుడు ఊరు లేదు. ఒక దెయ్యాల ఊరు లాగా ఉండేది అప్పుడు. ఎప్పుడంటే అది ఒక అడవిలాగా, అన్ని ముళ్ళకాంపలో చెట్లు, అక్కడో హిల్లు ఉండేది, భయంకరంగా ఉండేది. మరి ఆ రోజుల్లో ఆమె తీసుకుపోయామన్నా భయపెట్టి ఒక సంతకాలు ఏమైనా చేర్చుకున్నారేమో. అట్లా ఏం జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆమె చేసుకున్న సంతకాలు అంటే మరి ఆమె చేస్తే మాకు చెప్పాలిగా. ఆమె 2001 వరకు ఉంది. మరి ఆమె చేస్తే మరి ఆమె ఎంత తిరిగింది 10 సంవత్సరాలు? అయ్యా నా భూమి నాకు ఇవ్వండి, నా బిడ్డలు అన్నీ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ పాచి పనులు చేసి 10 సంవత్సరాలు వాళ్ళ పాచి పని చేస్తే ఆమెకి ఇస్తాను అని చెప్పి మోసం చేసి ఆమె 4 సార్లు కొట్టారు. 3 సార్లు మేము నయం చేయించాం, బాగు చేయించాం. 4వసారి దెబ్బలు తట్టుకోవడం చనిపోయిందామా. ఎటువంటి సాక్ష్యాలు రుజువు లేవు మా దగ్గర. ఆమె చేలో కూడా 2 సార్లు పడేసి కొట్టేశారు ఆమెని. చేను కాడికి వెళ్ళి అడుగుతుందని ఆమె అన్న ఒక రాము బూతులు తిట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు బూతులు తిట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కొట్టేశారు ఆమెని. మరి ఆ రకం చేశారు. మరి మాకు ఎంత బాధగా ఉంటుంది. మరి అన్నదమ్ముడు చూసి తన్నదమ్ముడిని తీసుకెళ్ళి సాగొట్టేసి రోడ్డు డౌన్ పడేశారు. ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. హై స్కూల్ దగ్గర, సీతనారం హై స్కూల్ దగ్గర జరిగింది. మరి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడ చనిపోయాడు. మా అమ్మని కూడా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయింది కొట్టిన దెబ్బలకి. ఇలా చేశారు మమ్మల్ని, చాలా బాధ పెట్టారు. ఈ భూమి ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఆక్రమించిన వాళ్ళు కబ్జా చేసి ఆ భూమిని ఫ్యాట్లు వేసి 2019 2వ నెలలో అమ్మేశారు. అట్లా ఎలా చేస్తారు? ఇప్పుడు అధికారులు కూడా ఎట్ట చేశారట. ఇప్పుడు అధికారులు వచ్చి కూడా 10 సార్లు సర్వే చేసి కొలతలు వేసి మాది అని చెప్పి వాళ్ళు మాట్లాడి రికార్డులు అడంగలు తీసుకొచ్చి చూపించి మా పేర్లు చదివి మీదేనామా భూమి మీకు ఇస్తాం, పట్టా ఇస్తాం, పాస్బుక్ ఇస్తాం, ఇంటి పట్ట, పొలం పట్ట, పాస్బుక్ అన్నీ ఇస్తామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని మోసం చేశారు అమ్మారా వాళ్ళు. 2018 12వ నెలలో 1వ తారీఖున జరిగింది. 2019 2వ నెలలో ప్యాట్లు వేసి అమ్మేశారు కబ్జాదారులు. మరి వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు ఈ అధికారులు కూడా, ఎంఆర్ఓ వాళ్ళు. ఈ మొత్తం ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పని ఇది. ఆ కబ్జాదారులతో చేతులు కలిపి ఈఆర్ఓ, ఆర్ఐ, మరి ఎంఆర్ఓ, సర్వే గారు, మున్సిపాలిటీ కమిషనరు వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి మాకు అన్యాయం చేశారు. నేను న్యాయం కోసం ఎంతో పోరాడుతున్నా. అయ్యా మా భూమి మాకు ఇప్పించండి. అధికారుల కాడికి ఎంతగానో తిరుగుతున్నా. అధికారుల కాడికి వెళ్తే దగ్గర పట్టాతే అంటారు. గవర్నమెంట్ ఇచ్చిన పట్టాదే అయ్యా పట్టా ఎత్తుకెళ్ళిపోయారు, నేను ఎట్ట తెచ్చేది అంటే వాళ్ళు ఏమంటారు,
అది లేనిది మేమేం చూస్తాం అని మాట్లాడుతున్నారు. అది లేనిదే చూసేదంటే అది ఉంటే మీ దగ్గర రావాల్సిన అవసరం ఏంటి నాకు? అది మేమే చేసుకుంటాం కదా! అది లేదనేక మీ దగ్గరికి మేము వస్తున్నాం. ఆ మాటలు అనేవాళ్ళు మమ్మల్ని. పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి తీసి కూర్చోబెడతారు. అదే మాట అక్కడ చేస్తే వాళ్ళేమంటారు? నీ దగ్గర ఏం లేనిదే మేమేం చేస్తాం? నువ్వు తీసుకురా పో. నీ కాడ ఒరిజినల్ ఎత్తుకోరా పో అంటే, ఒరిజినల్ పోయిననే కదా మేము వచ్చేది. స్టేషన్ కాడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఒరిజినల్ కోసమే కదా వెళ్ళేది. ఇప్పుడు ఎంఆర్ఓ కాడికి వెళ్ళినా అదేగా మేము చేసేది. ఎంఆర్ఓ ఖచ్చితంగా పిలిపియటం, వీడియోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం, ఆ పేర్లను రాసుకోవటం, రికార్డులో రాసుకోవటం, ఇస్తామని చేసి మోసం చేయటం. ఇది వాళ్ళ తంతు ఇది. ఎంఆర్ఓ వాళ్ళు మారట్ల. ముందు ఎంఆర్ఓ వాళ్ళకి బుద్ధి చెప్పాలి గవర్నమెంట్. ఎంఆర్ఓ వాళ్ళు ఎక్కడికో లంచాలు తీసుకోకుండా, ఎవరిని బీదోళ్ళని బాధ పెట్టకుండా గవర్నమెంట్ చూడాలి. ఎంఆర్ఓ కాంచి జరుగుతున్నాయి అన్నీ. ఎంఆర్ఓ